నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మానవులకు అనేక భాషలున్నప్పటికీ అందరినీ అలరించి ఆనందింపచేసే భాష సంగీతమే. అటువంటి సంగీతానికి అన్నమయ్య సాహిత్యాన్ని జోడించి మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తున్న కార్యక్రమమే ఏ గానమో ఇది ఏ రాగమో. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యులు. పచ్చితామసుల మమ్ము పరమ సాత్వికులగా ఇచ్చటనే చేసినాడు ఎంత చిత్తము. ఇచ్చగించి మా కులాన ఎన్నడు లేని వైష్ణవము అచ్చముగా కృప చేసెను అన్నమాచార్యుడు. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యులు. ఈనాటి ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ గరమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. ముందుగా గురువు గారికి నమస్కారం తెలుపుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, మీరు స్వరపరిచిన సంకీర్తనలో ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పాడబోయే పాట ఏంటి? ఏ సంకీర్తన మా ప్రేక్షకులకు వినిపించబోతున్నారు? మేలే చెలియా మేలు కాలమిది అని అన్నమాచార్యుల వారు మనకు అందించిన ఒకానొక శృంగార సంకీర్తనం ఈనాటి కార్యక్రమంలో మనం వినబోతున్నాం. నేను నా భావాల అనుకూలంగా నేను మలుచుకున్న ఒకానొక రాగం సారస కన్నడ అని నేను దీనికి ఒక నామకరణం చేసుకున్నాను. ఈ రాగంలో ఈ సంకీర్తన నేను స్వరపరిచి మన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మతో కలిసి మన దేవస్థానం వారికి రికార్డ్ చేశాను. గురువుగారు, సారస కన్నడ రాగం మీరు చెప్తుంది ఈ సంకీర్తనను ఇప్పుడు ఒకసారి విందామా? మేలే చెలియా మేలు కాలమిది, మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిదే తతిపో. మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిదే తతిపో. నాకు మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిదే తతిపో. నాకు తాలిమిలేదిదే తతిపో. వెన్నెలగాసి వెలది నేడిపుడు పున్నమ చంద్రుడు పొడచెనటే. వెన్నెలగాసి వెలది నేడిపుడు పున్నమ చంద్రుడు పొడచెనటే. కన్నె కోవిలల కలకలమై వన్నె వసంతము వచ్చెనటే. కన్నె కోవిలల కలకలమై వన్నె వసంతము వచ్చెనటే. మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిదే తతిపో. మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిదే తతిపో. నాకు తాలిమిలేదిదే తతిపో.
కడగి చక్రవాకంబులు మూగి పొడమి పొద్ది పొడు పొడచెనటే అడగి చక్రవాకంబులు మూగి పుడమి పొద్ది పుడు పొడచెనటే ముడివడి చకోరములు కడుబొలసి అడరి సందె వేళాయనటే ముడివడి చకోరములు కడు పొలసి అడరి సందె వేళాయనటే మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిది తతిపో మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిది తతిపో నాకు తాలిమిలేదిది తతిపో చినుకులు రాలి చిత్తజు నిండల కనుగొన వానల కాలమటే చినుకులు రాలి చిత్తజు నెండల కనుగొన వానల కాలమటే ఎనసితి శ్రీ వెంకటేశుడనేనిటు వనిత నీరదికి వరుసిది అటవే ఎన్నసితి శ్రీ వెంకటేశుడనేనిటు వనిత నీరతికి పరుసిది అటవే మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిది తతిపో మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిది తతిపో నాకు తాలిమిలేదిది తతిపో. గురుగారు, చాలా బాగుంది ఈ సంకీర్తన. అయితే ఈ సంకీర్తన మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? వేల కొద్దీ ఉన్న సంకీర్తనలు రాసి మనకు అందించాడు మహానుభావుడు హనుమాచార్యులు వారు. చూస్తూ ఉంటాం, ఆ పుస్తకాలు తిరిగేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాట మీద మనసు లగ్నం అవుతుంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది స్వరపరిచి పాడితే బాగుంటుంది అని. అలా అప్పటికప్పుడు కొన్ని ఎన్నుకుంటూ ఉంటాం. అలా ఎన్నుకున్నవి ఒక్కోసారి ఎక్కువగా కూడా వస్తాయి. అలా పెట్టుకుని ఉంటాం ఒక పక్కన. అప్పుడు కొన్ని స్వరపరిచి రికార్డ్ చేస్తూ ఉంటాం. అలా చేసుకున్న పాటల్లో పాటే తప్ప ఇది ప్రత్యేకించి ఎన్నుకోవడానికి అంటే అందులో ఉన్న శబ్దజాలం, భావజాలం అది మనసుకి నచ్చడం అనేది ప్రధానమైన కారణం. అంటే మనసుకు నచ్చి చేశారు. అంతే అది కారణం అంటూ చెప్పాలంటే అంతే, ఇంతకు మించి వేరే కారణం ఉండదు. ఒకటికొకటి కూడా చెప్పుకోవచ్చు. ఏమిటంటే తాళ గతి, పాట ఒక్కొక్కసారి భావాలు చాలా బాగుంటాయి, కానీ అది సంగీత భరితం చేయాలన్నప్పుడు ఆ ప్రయత్నంలో అక్షరాలు ఏ తాళంలో మనం దాన్ని సమకూర్చుకోవాలన్నా నడక కొంచెం కష్టం అవుతుంది. కష్టం అంటే కష్టసాధ్యం అని అన్న పదం వాడడంతో చల్లదు అంత మాత్రాన. అసాధ్యం అని కూడా చెప్పచ్చు కొన్ని చోట్ల. మరి ఆయన పాడలేదా అంటే ఆయన పాడాడు మహానుభావుడు. ఆయన ఏ పద్ధతిలో పాడాడో మనకు తెలియని విషయం. మనకు అందుబాటులో ఉన్న పాటల ధోరణులు అనేక ఉన్నాయి కదా, వాటన్నిటిలో ఏదో ఒక ధోరణికి మనకి సౌకర్యవంతంగా ఆ పాట తాళానికి ఒదగాలి. అలా ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి ఒదగవు, చాలా కష్టం అవుతుంది. ఇది అలా కాకుండా చాలా తేలికగా అనువుగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయినట్టు. అలా నల్లేరు మీద బండి నడకంటారే అంత తేలిగ్గా ఇది నడిచిపోయింది. పైపెచ్చు కొంచెం జానపద ధోరణి కూడా ఉంది ఈ పాటలో. అది జనానికి బాగా చేరువవుతుందని ఒక ఆశ. పాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది కదా. మీరు మీ శిష్యురాలు కలిపి పాడినట్టున్నారు కదా గురుగారు? నేనును బుల్లెమ్మ గారు ఇద్దరం కలిసి పాడారు. గురుగారు, ఇందాక మనం రికార్డింగ్లో ఈ సంకీర్తన విన్నాము. అయితే ఇప్పుడు మీ గాత్రం ద్వారా ఒక్కసారి వినాలనిపిస్తుంది. మేలే చెలియా మేలు కాలమిది, మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిదే తతిపో,
మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిది తతిపో తాలిమిలేదిది తతిపో నాకు తాలిమిలేదిది తతిపో వెన్నెలగాసి వెలది నేడిపుడు పున్నమ చంద్రుడు పొడచెనటే వెన్నెలగాసి వెలది నేడిపుడు పున్నమ చంద్రుడు పొడచెనటే కన్నె కోవిలల కలకలమయి వన్నె వసంతము వచ్చెనటే కన్నె కోవిలల కలకలమయి వన్నె వసంతము వచ్చెనటే మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిది తతిపో మేలే చెలియా మేలు కాలమిది తాలిమిలేదిది తతిపో నాకు తాలిమిలేదిది తతిపో. గురువుగారు చాలా చక్కగా పాడి వినిపించారు. అయితే గురువుగారు ఇందులో తాత్పర్యం ఏమి చెప్తారా ఒక్కసారి? ఇద్దరు చెలికత్తెలు మాట్లాడుకుంటున్న మాటలు అన్నమాట. ఒక చెలికత్తె మరొక చెలికత్తెతో అంటోంది, లేదా నాయిక ఒక చెలికత్తె అనుకోవచ్చు. ఓ చాలా బాగుంది, మేలే చెలియా మేలు కాలం ఇది, ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది, మేలు కలిగించేదిగా ఉంది. తాలిమి లేదు అంటే ఆలస్యం చేయడానికి ఇంకా అవకాశం లేదు. తతి అంటే అనువైన సమయం. తతిపో నాకు తాలిమి లేదు తతిపో అని చెబుతోంది. ఏమిటి మరి అట ఎందుకు అలా అంటున్నావు అని పక్క చెలికత్తి అడిగితే, వెన్నెలగాసి వెలది నేడిపుడు పున్నమచంద్రుడు పొడచనటే. వెన్నెల కాస్తోంది ఓ వెలది, నేడిపుడు వెన్నెల కాస్తోంది, పున్నమచంద్రుడు ఏమన్నా ఉదయించాడా? కన్యకోవిలల కలకలమయ్యి వన్య వసంతము వచ్చనటే అని వాళ్ళలో వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు. కాలం ఎందుకు మేలు అనుకుంటున్నారు? కారణాలు చెప్పుకోవాలి కదా. ఆ కారణాలు ఇవి. కడిగి చక్రవాకంబులు మూగి, చక్రవాక పక్షులు గుంపులు గుంపులుగా అందుబాటులోకి వస్తున్నాయి. పొడిమి పొద్దిప్పుడు పొడచనటే, పొద్దు పొడిచిందా? ముడిబడి చకోరములు కడు పొలసి అడరి సంధ్యవేళ అయినట్టే, సంధ్యవేళ ఏమైనా అయిందా? ఆ చకోర పక్షులన్నీ గుంపులు గుంపులుగా వస్తున్నాయి అని ఇట్లా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఏమిటిది అనుకూలమైనటువంటి ఒక కాలం వచ్చింది మనసు ఉల్లాసభరితం అవ్వడానికి, ఇంకా మనం ఆలస్యం చేయడానికి వీల్లేదు, ఇదే సరైన సమయం. దేనికి? వెంకటేశ్వరుడితో సమాగమానికి. అక్కడ అది 3వ చరణంలో ఎనస్థితి శ్రీ వెంకటేశుడా నేనిటు అని చెప్పి చెబుతూ, వనిత నీరతికి వరుసిది అటవే అంటే ఆ స్వామివారితో నువ్వు సమాగమం కలవడానికి వరుస అంటే అక్రమం అంతే. అది వరుస అంటావా ఈ సమయం? అందుకే ఇంత అనుకూలంగా ఉంది, ఇంత ఆస్వాదయోగ్యంగా ఉంది అని వాళ్ళలో వాళ్ళు ఈ పాటలో ఉన్న ఆ మాటల్ని భావాల్ని ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకుంటున్నారు. లేదా ఒక నాయిక చెలికత్తె ఇద్దరే పాడుకుంటున్నారని కూడా అనుకోవచ్చు. అలాంటి పాట ఇది. చక్కగా అడిగిన వెంటనే సంకీర్తనను మాకు వినిపిస్తూ అలాగే దాని తాత్పర్యం కూడా మాకు వివరించినందుకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు. అలాగే గురువుగారు, అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తన ద్వారా మనకు తెలియపరిచిన సందేశం ఏంటో తెలియజేస్తారా? ఇక్కడ కొన్ని మాటలు మనం ఇదివరకు అనుకున్నవే, అందరూ అనుకుంటున్నవే మళ్ళీ మళ్ళీ అనుకోవచ్చు, తప్పేం లేదు. అది అనుకోవాలి. ఇక్కడ ఏమిటంటే, అన్నమాచార్యుల వారు కొన్ని సంకీర్తనలను కొన్ని ప్రయోజనాలకి రచిస్తారు. అన్నిటి ప్రయోజనం సామాన్యంగా చెప్పాలంటే వెంకటేశ్వరుడి పైన భక్తి కలగడం, మనుషులకి వెంకటేశ్వరుడిని విశ్వసించి ఆరాధించి ఆయన గుణనామాలని వాటన్నిటినీ సంకీర్తన రూపంలో పాడుకుని ఆనందించి తరించడం, అది సామాన్యమైన విషయం. అది కాక ఒక్కొక్కసారి అన్నమాచార్యుల వారు కొన్ని తన అనుభూతుల్ని, తను గమనించినటువంటి కొన్ని విలక్షణమైనటువంటి సంఘటనలని
ప్రజల హృదయాలకి హత్తుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు కొన్ని రచనలలో. కొన్ని పాటలలో చమత్కారం చూపించదలుచుకుంటాడు మనకు ఉల్లాసం కలగడానికి. చమత్కారం దేనికంటే మనం మనసు ఉల్లాసం ఆహ్లాదం కలగడానికి ఉల్లాసం. అలా అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ పాటలో వెంకటేశ్వర స్వామి వారితో నిత్యము సన్నిహితంగా ఉండడానికి ఆకాంక్షించే చెలులు, ప్రధానంగా ఒక నాయిక, వాళ్ళు ఒక అనువైనటువంటి ఒక కాలాన్ని గురించి, సమయాన్ని గురించి ముచ్చటించుకుంటున్నారు. ప్రయోజనం ఏమిటి అంటే వెంకటేశ్వరుడితో సమాగమం. దానికి అనువైన సమయం వచ్చింది. ఓ చెలియా మేలే, మేలే చెలియా, మేలు కాలం ఇది. ఈ కాలం మనకి మేలు చేసేది. కాబట్టి తాలిమి లేదు అంటే ఇంకా ఆలస్యం లేదు ఇందులో. తత్తిపో అంటే ఇదే సమయం ఆయన దగ్గరికి చేరడానికి. ఇంతకన్నా అనువైన అందమైన సమయం ఉండదు అని వాళ్ళలో వాళ్ళు ముచ్చటించుకుంటూ స్వామివారితో ఎప్పుడెప్పుడు చేరతామా అని ఆ భావాల్ని వెలిబుచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఇందులో శృంగారం, స్వామివారితో సమాగమం అంటే శృంగారమే. భక్తి అంతే. భక్తి శృంగారం రెండూ ఒకటే ఒక రకంగా. ఈ శృంగారం లౌకికమైన శృంగారం కాదు. వెంకటేశ్వర స్వామి వారితో శృంగారం అన్నమాచార్యుల వారు చేశారు. అన్నమాచార్యుల వారు శృంగారం చేయడం ఏమిటి వెంకటేశ్వరుడితో మనకు అర్థం కాదు. భాష ఒక రకంగా మనకు బాధాకరంగాను ఏమిటిది అని ఆలోచించేట్టుగా ఉంటుంది. కానీ అది అంతే. ఏ భావంలో అయితే మనస్సు లగ్నం అయిపోతుందో, ఇంకా ఏ విషయం గుర్తు రాకుండా ఐక్యమైపోతుందో, ధ్యానించే ఆ పదార్థంతో, వస్తువుతో, ఆ భావమే శృంగారం. భక్తుడికి భగవంతుడి విషయంలో ఆ బంధం ఏర్పడిపోతుంది. ఇంకా ఇతరత్ర విషయాలన్నీ మరిచిపోయి పూర్తిగా మనస్సు స్వామి మీదే లగ్నం అయిపోయి ఆ మాధుర్యంతో తను తనిసిపోతూ ఉంటాడు. అది శృంగార భావం. అన్నమాచార్యుడు తానే ఒక నాయిక అయిపోయి వెంకటేశ్వరుడితో అలాంటి శృంగారం చేస్తూ మానసికంగా తను పొందుతున్నటువంటి ఆ శృంగార భావాల్ని సంకీర్తనలుగా రచించి ఇచ్చాడు మనకి. మనం కూడా ఆ స్థాయికి వెళ్తేనే అవి అర్థమవుతాయి అని. అంత భక్తితో అంతే. శృంగారానికి భక్తికి ఆ స్థాయిలో తేడా లేదు, రెండూ ఒకటే. కాబట్టి అందుకే ఆయన శృంగార సంకీర్తనలను పేరు పెట్టినా కూడా కొన్ని శృంగార సంకీర్తనలు మనకి ఎందుకు ఇట్లా శృంగారం అని పేరు పెట్టాడు దీనికి అని మనం మామూలు దృష్టితో ఆలోచించి డైలమా అంటాం చూడు ఇంగ్లీష్లో, ఆ స్థితికి వెళ్ళిపోతాం. అసలు దీన్ని శృంగారం అనొచ్చా అనాలా అని. కానీ శృంగారం అంటే అదే మరి. ఈ ఏకాగ్రత, ఈ ఐక్యత, ఈ రెండే శృంగారం అంటే. అటు శృంగారానికి వ్యాఖ్యానం ఇంతే. ఒకే వస్తువు మీద మనసు లగ్నం అయిపోవడం, దాంతో ఐక్యం చెందిపోవడం, అదే శృంగారం. చాలా గొప్ప విషయాలను, మాకు తెలియని విషయాలు మీరు తెలియజేశారు గురువుగారు ఇవాళ. చాలా సంతోషం గురువుగారు. ఆయన అందించదలుచుకునేది ఈ సంకీర్తనలు అదే. అందువల్ల అలా భగవంతుడితో కలిసిపోవడానికి, ఆ శృంగార భావాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మనసే కాక లౌకికంగా కూడా ఆ కాలం, ఆ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఆస్వాదయోగ్యంగా ఉన్నాయి అని ఈ పాటలో ఆయన చెప్పదలుచుకున్న అంశం. తెలియని వాళ్ళకు కూడా దీని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ఈ సంకీర్తనను సారస కన్నడ రాగంలో మీరు ట్యూన్ చేశారు కదా, అయితే ఇందులో ఇంకేమైనా సంకీర్తనలు కూడా మీరు ఈ రాగంలో ట్యూన్ చేశారు? లేదమ్మా, ఇది ఒక రకంగా నేను సమకూర్చుకున్నటువంటి ఒక రాగం అని చెప్పాలి. దీనికి చాలా అత్యంత సన్నిహితంగా ఇంకొక రాగం ఉంది సంగీత లోకంలో. అది నానూరు విళయాట్టు పిళ్ళయ్య అని ఒక తమిళ రచన, బాగా ప్రసిద్ధి. సంగీత విద్వాంసులు అందరూ పాడుతూ ఉంటారు. ఆ రాగానికి దగ్గరగా ఉంటుంది ఇది. చిన్న చిన్న ప్రయోగాలు, గమకాలు కించిత్ మార్పు చేసుకుని నాకు అనుకూలంగా నేను మార్చుకుని
ఈ సంకీర్తనని ఈ రాగంలో చేశాను. ఈ రాగంలో సంగీత లోకంలో కూడా ఎక్కువ రచనలు లేవు. ఆ ఒక్క కీర్తనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి. నాకు తెలియకుండా ఇంకొకటో రెండో ఉన్నాయేమో, అది కూడా నాకు నమ్మకం లేదు. నేను చేసింది మటుకు ఈ ఒక్క కీర్తనే, ఈ రాగంలో నేను చేసింది. గురుగారు, ఇంత చక్కటి విషయాలు మాకు తెలియజేస్తూ మంచి సంకీర్తనను మాకు వినిపించిన మీకు ధన్యవాదాలు గురుగారు. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమంలో శ్రీ గరమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన సంకీర్తనను సారస కన్నడ రాగంలో విని ఆనందించాం కదండి. తరువాయి భాగంలో మరో మంచి సంకీర్తనతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.